నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 21వ అధ్యాయం. ఇది భక్తి, సేవ, త్యాగం కలిసిన అత్యంత పవిత్ర ఘట్టం. భరతుని అయోధ్యాగమనం, రాముని పాదుకా పట్టాభిషేకం మరియు నందిగ్రామంలో ధర్మపాలనా కథనం. భరతుడు కేకే రాజ్యంలో ఉన్నాడు. ఒకరోజు కలవరపరిచే వార్తలందాయి. అయోధ్యలో మౌనం, ఉత్సవాల స్థానంలో దుఃఖం, ప్రజల ముఖాల్లో కన్నీర్లు, శబ్దరహిత వీధులు. ఆయన గుండెల్లో భయం పుట్టింది. అయోధ్య చేరుకున్న భరతుడు తండ్రి మరణవార్త విన్నాడు. దశరథ మహారాజు రామా రామా అని పిలుస్తూ ఆఖరి శ్వాస విడిచాడు. భరతుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి సమక్షంలో కూర్చున్నాడు. కైకేయి తన తప్పు వివరించింది. నాన్నా, నీకిచ్చిన వరాలను నేను తప్పుగా వినియోగించుకున్నాను. రాముడు వనానికి వెళ్ళిపోయాడు అంది. భరతుడు ఆ మాట విని చలించిపోయాడు. అమ్మా, నువ్వు తల్లి కావలసినది కాదు, నువ్వు నా తండ్రి హృదయాన్ని విరిచావు అన్నాడు. తన తల్లి పాదాలను తాకి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీ తప్పు నా భారం, దాన్ని నేను సరిదిద్దుతాను. మంత్రులు రాముని స్థానంలో భరతుని సింహాసనారోహణకు సిద్ధమయ్యారు. కాని భరతుడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు. నేను రాముడు బ్రతికున్నంత వరకు నాకు రాజ్యం అవసరం లేదు. రాజ్యం ఆయనదే, నేను సేవకుణ్ణి. ఆయన రాముని వద్దకు వెళ్ళి విన్నపం చెయ్యాలని నిర్ణయించాడు. సైన్యంతో, మంత్రులతో, వశిష్ఠ మహర్షితో, కౌసల్య, సుమిత్ర, కైకేయి తల్లులతో కలిసి భరతుడు చిత్రకూట యాత్ర ప్రారంభించాడు. ప్రయాణంలో మొదటగా శృంగవేర వద్ద నిషాదరాజు గుహను కలుసుకున్నాడు. భరతుని వినయాన్ని చూసి గుహ ఆనందంతో రామకథ వివరించాడు. నీ అన్న రాముడు ఇక్కడ గంగను దాటి చిత్రకూటానికి వెళ్ళాడు అన్నాడు. రామపాద సేవలో జీవితం గడిపిన గుహ కన్నీళ్లతో నమస్కరించాడు. తర్వాత వారు భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. మహర్షి వారిని ఆశీర్వదించి అన్నాడు, భరత, నీ హృదయం పవిత్రం. రాముడు ధర్మం కోసం అడవిలో ఉన్నాడు. వెళ్ళు, కాని ఆ ధర్మాన్ని వ్యతిరేకించకుము. అతడి సంకల్పం లోకహితం కోసం. చిత్రకూటం చేరినప్పుడు రాముడు, సీత, లక్ష్మణులు పర్ణశాలలో ఉన్నారు. భరతుడు రాముని పాదాల వద్ద పడి విలపించాడు. అన్నయ్య, నువ్వు రాజ్యాన్ని వదిలి వనంలో ఉంటావా? ఇది మన తండ్రికి నష్టం, దేశానికి నష్టం. రాముడు ప్రశాంతంగా సమాధానం చేశాడు. భరత, తండ్రి మాట నాకు వేదం వంటిది. అతని వాక్యమే నా ధర్మం. ఈ వనం నా యజ్ఞశాల, ఈ తపస్సు నా బాధ్యత. భరతుడు కన్నీళ్లు తుడుచుకుని అన్నాడు, అన్నయ్య, అయితే నీ పాదుకలను నాకివ్వు. నిన్ను ప్రతీకగా ఉంచి నేను నీ సేవ చేస్తాను. రాజ్యం నీదే, నేను నీ ప్రతినిధిని మాత్రమే. రాముడు సంతోషంగా పాదుకలను భరతుని చేతిలో ఉంచాడు. భరత, ఇవి నీకు కేవలం జతలు కాదు, ఇవి రాజధర్మానికి సంకేతం. ఇవి నీకు శక్తినిస్తాయి, సత్యంలో నిలబడతాయి. భరతుడు ఆ పాదుకలను తలపై పెట్టుకుని నమస్కరించాడు. భరతుడు తిరిగి అయోధ్యకు రాలేదు. నందిగ్రామమనే గ్రామంలో తాత్కాలిక రాజ్యస్థానం ఏర్పరిచాడు. అక్కడే పాదుకలను సింహాసనంపై ఉంచి తాను నేలమీద కూర్చుని రాజ్యం పాలించాడు. రాముని పేరు నామస్మరణగా, ప్రతి నిర్ణయం రామవాక్యంగా. ప్రజలు భరతుని పాలనలో ధర్మం, సమానత్వం, శాంతి అనుభవించారు. భరతుడు ధర్మంలో రాజు,
అధికారంలో సేవకుడు, ప్రేమలో భక్తుడు. ఈ అధ్యాయం సారం: భరతుడు మనకు నేర్పుతాడు, నిజమైన నాయకత్వమనేది సేవలోనే ఉంటుంది. రాముడు చూపిస్తాడు, ధర్మం ముందు ప్రేమ కూడా కట్టుబడాలి. పాదుకలు చెబుతాయి, శక్తి సింహాసనంలో కాదు, విశ్వాసంలో ఉంటుంది. గుహ భరద్వాజులు బోధిస్తారు, సత్సంగమే ధర్మానికి దారి చూపే దీపం. ఇది విష్ణు పురాణం 21వ అధ్యాయం, భరతుని ధర్మ నిర్ణయం, రాముని పాదుకా పట్టాభిషేకం మరియు నందిగ్రామ రాజ్యపాలన. తర్వాతి భాగంలో మనం దండకారణ్య ప్రవేశం, దండకారణ్య రక్షణ వ్రతం, విరాధ సంహారం, అగస్త్య దర్శనం మరియు శరభంగ మహర్షి ఆశీర్వచనం గురించి వినబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.